హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా అండి. చాలా టేస్టీగా, స్పైసీగా, సాఫ్ట్గా మనకి తినే కొద్దీ తినాలి అనిపిస్తూనే ఉంటుంది. అది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోండి. మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు. పరాటాలు ఎక్కువగా స్టఫింగ్ ఉంటాయి కాబట్టి మనం మైదాతో చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా కాలుతాయి. కాదు మాకు గోధుమ పిండితోనే చేసుకోవాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా పిండి అనేది మరీ పలుచగా కాకుండా మరీ సాఫ్ట్గా అంటే గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకుంటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా పిండి అంతా ఇలాగ కలిసిన తర్వాత ఒక 2 స్పూన్ల నూనె అనేది కూడా వేసుకొని సాఫ్ట్ డోలాగా బాగా ఒక 5 నిమిషాలు ఇలాగ కనుక మిక్స్ చేసుకొని మనము తడిగుడ్డ ఏదైనా వేసేసి పక్కన ఉంచుకున్నామంటే ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు అన్నీ కూడా రెడీగా ఉంచుకున్నానండి. నేను పరాటాలో ఆలూ స్టఫింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది మంచిగా ఫ్లేవర్గా ఉండడానికి కొంచెం పసుపు వేసి ఒక చిన్న లవంగా, కొంచెం చిన్న చెక్క ముక్క, ఒక 1/2 ఇంచు ఉన్నటువంటి కొద్దిగా ముక్క వేసి ఉడికించానండి. దానివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అదంతా బాగా మ్యాష్ చేసుకున్నాక మనం రెడీగా ఉంచుకున్నటువంటి అల్లం తురుము, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు అన్నీ కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిల్లో మనం సరిపడినంత అంటే మన బంగాళాదుంప స్టఫింగ్ ఎంత ఉందో అంత చూసుకొని కాస్త ఉప్పు, పసుపు, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలండి. వీటిని మీరు బాగా స్పైసీగా తినాలి, మనకి స్పైసీ ఇష్టమా అని అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కాదు మనం లైట్గా తినేవాళ్ళమంటే మీరు కొంచెం గరం మసాలా ఇలాంటివి స్కిప్ చేసి ప్లెయిన్గా కూడా ఉప్పు, కారం, పసుపుతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనం పిల్లలకి చేస్తున్నాము అంటే మీరు ఈ మసాలాలు స్కిప్ చేసి ప్లెయిన్గా చేసి మనం వేసుకున్నటువంటి ఐటమ్స్ వరకు కలిపి చేశారంటే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కొంతమంది ఏంటంటే స్పైసీగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుంటే మన రుచికి తగినట్టుగా మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ అంతా చేసే లోపల మనకి చక్కగా గోధుమ పిండి అనేది నాని సాఫ్ట్గా అయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఇలాగా బాగా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి స్టఫింగ్ రెడీగా ఉంది, చపాతీ బాల్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని మీరు చిన్న చపాతీలాగా చేసుకోవాలి. అంటే మరీ పల్చగా అవసరం లేదు, మరీ లావుగా కాకుండా కొద్దిగా మనం స్టఫింగ్ పెట్టుకునేలాగా షేప్ వచ్చేలాగా చేసుకొని దీంట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మీకు ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా అంచులన్నీ కలుపుకుంటా అయినా సరే చేయొచ్చు. లేదు అంటే సెకండ్ మెథడ్లో కూడా నేను చూపిస్తాను, ఆ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది. మనం ఓవరాల్గా చేయగలిగింది ఏంటంటే లోపల ఉన్నటువంటి స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. మీ పిండి మరీ పల్చగా ఉండి బాగా సాఫ్ట్గా ఉంటే మీరు ఇలా చేసేటప్పుడు త్వరగా బయటకు వచ్చేస్తుందండి. ఎందుకంటే గోధుమ పిండి అనేది ఆ ఎలాస్టిసిటీ ఉండదు కాబట్టి త్వరగా బయటకు వచ్చేస్తుంది. సో మరీ పల్చగా కాకుండా కొంచెం ఒత్తుకుంటా చపాతీని జాగ్రత్తగా చేసుకోండి. లేదు అంటే మనం కలుపుకున్నట్టు గోధుమ పిండిలోనే 2 కప్పుల గోధుమ పిండికి మీరు 1.5 కప్పు గోధుమ పిండి, ఒక 1/4 కప్పు మైదా కలుపుకున్నప్పుడు కొంతవరకు మనకి ఈ పరాటా అనేది ఇట్లా బ్రేక్ అవ్వకుండా మైదా అనేది హెల్ప్ చేస్తుంది. మనం వేసినటువంటి ఉల్లిపాయలు అవి కొంచెం స్టఫింగ్ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఫస్ట్ది చేసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకు చేసి రోలింగ్ అనేది ఇందాక చూపించినట్టుగా మీకు ఫ్లవర్ డిజైన్ చేసుకోవడం కష్టం అంటే ఇంకొక ఫోల్డింగ్ చూపిస్తాను, అలాగైనా ట్రై చేయొచ్చు. ఈ ఆలూ పరాటా మనం చక్కగా పిల్లలకి మార్నింగ్ మనమైనా పిల్లలైనా బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అంటే యూజువల్గా ఇడ్లీ, దోశ తినే పిల్లలు ఉదయాన్నే ఎక్కువగా ఇష్టపడితే వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ టైంలో ఇలాగ కొంచెం చపాతీ చేసేసి ఆలూతోటి స్టఫింగ్ అనేది చేసేసి మీరు పరాటా చేసి ఇచ్చారంటే ఇంకా దీనికి కాంబినేషన్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లో కారంకి సరిపడినంత కారం, పచ్చిమిర్చి ఉంటుంది, చక్కగా ఉప్పు ఉంటుంది, మసాలా అన్నీ స్పైసీగా వేసుకుంటాం కాబట్టి అచ్చంగా డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. సో మరీ ఒత్తిడి చేయకుండా జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటే కొద్దిగా పిండి అనేది జల్లుకొని మనం ఆలూ ఇట్లాగా పరాటా అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయినటువంటి ఈ పరాటాలని కాల్చుకుందామండి. ప్యాన్ అనేది మనం మీడియం హీట్లో ఉంచుకొని కాల్చుకోవాలి. ఐరన్ ప్యాన్ అయితే త్వరగా కాలిపోతుంది కాబట్టి మంట అనేది జాగ్రత్తగా చూసుకుని కాల్చుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇబ్బంది లేకుండా చక్కగా కాలుతాయి. మనం 1 సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని మీరు నెయ్యిని కానీ నూనెని కానీ పైన అప్లై చేసుకుంటే
మనకి సాఫ్ట్గా ఉంటాయి. మీకు లంచ్ బాక్స్లో కూడా చాలా సాఫ్ట్గా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీరు తయారు చేసినటువంటి పిక్ నాతో షేర్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.